హలో గైస్, ఇవాళ అయితే మనం బెట్టా మ్యాన్షన్ అనే అక్వేరియం షాప్ అయితే వచ్చేసాము. ఇతను మనకు ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు. ప్యాషన్ బిజినెస్ అయితే బహుశా ఎలా ఉంటుందేమో. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, కస్టమైజ్డ్ అక్వేరియంస్ అయితే ఉన్నాయి. మనకు నచ్చిన విధంగా అయితే వీళ్ళు ఆర్డర్ మీద రెడీ చేసి ఇస్తారు. ఆర్డర్ అంటే మరీ ఎక్కువ డేస్ ఏం పట్టదు. మ్యాక్సిమం 1 లేదా 2 రోజుల్లో వీళ్ళైతే రెడీ చేసి ఇస్తారు. అక్వేరియం ఎక్విప్మెంట్, ఫిష్ ఫుడ్, అక్వేరియం స్టాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర అయితే మంచి ఆస్కర్ ఫిషెస్, తర్వాత కోయి ఫిషెస్, ఫ్లవర్ హెడ్ ఫిషెస్, మోలీస్ ఉన్నాయి, గప్పీస్ ఉన్నాయి, గోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. తర్వాత మనకి గోస్ట్ ఫిష్ అని వచ్చాయి కదా ఇంతకుముందు, మరి నేను ఎప్పుడో ఒకసారి చూశాను. ఇప్పుడైతే ప్రజెంట్ వీళ్ళ దగ్గర కలెక్షన్లు అయితే లేవు. క్యాట్ ఫిష్ ఉన్నాయి, తర్వాత యాపిల్స్ లైన్స్ ఉన్నాయి, నత్తలు, తాబేలు పిల్లలు కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర అయితే 2 పేర్సే ఉన్నాయి. వస్తాయనేసి చెప్తున్నారు. మ్యాక్సిమం సండే వరకు రావచ్చు అనేసి చెప్తున్నారు. మేమైతే ఇవాళ ఆస్కర్ సిచిలిట్స్, అట్లానే ఒక సక్కర్ టైప్ క్యాట్ ఫిష్, స్నేల్స్ కూడా తీసుకుందామని వచ్చాము. ప్రైసెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. క్వాలిటీ మ్యాటర్స్ అనుకున్న వాళ్ళైతే ఒక్కసారి ఒక లుక్ అయితే వేయండి. నేనైతే ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎక్కడ చూడలేదు. దీని లొకేషన్ వచ్చేసి కొండాపూర్. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒక్కసారి ఒక లుక్ అయితే వేయండి. ఏంజల్ ఫిషెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిని మెయింటైన్ చేయడం అయితే అంత ఈజీ కాదని నా పర్సనల్ ఫీలింగ్. గప్పీస్ అండ్ మోలీ ఫిషెస్ అయితే వీళ్ళే సొంతగా బ్రీడింగ్ చేస్తున్నారు. ఈ షాప్ ఓనర్కి సొంత కలెక్షన్ ఉంది. దాంట్లో కోయి ఫిష్ ఉంది, మనం సినిమాల్లో చూస్తుంటాం. అది మాత్రం చాలా బాగుంది. అదే మెయిన్ అట్రాక్షన్. కానీ ఆయన అది సెల్ చేయని అనేసి చెప్తున్నారు. మేము క్యాజువల్గా ఎంత ప్రైస్ ఉండొచ్చు అని అడిగితే 7,000 8,000 అనేసి చెప్తున్నారు. జస్ట్ మనం చూడటానికి వచ్చామని చెప్పిన ఫస్ట్లో మేము వెళ్ళి ఒకసారి కలిసినప్పుడు ఫిష్ గురించి, దాని 4 ఫాదర్స్ గురించి కూడా చెప్పేలా ఉన్నారు ఆయన. సో ఇతని పేరు బిజేష్. నేను ఇతని మొబైల్ నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. క్వాలిటీయే మ్యాటర్స్ అనుకుంటే ఒక విజిట్ అయితే కొట్టండి. అండ్ ఇందాక కోయి ఫిష్ అని చెప్పాను కదా, ఇది మరీ చాలా పెద్దగా ఉంది చూడటానికి. మరి అక్వేరియంలో ఎంత పెద్దగా ఉందో రియల్గా కూడా ఎట్లా ఉంటుందో బయట నాకైతే తెలియదు. కొంచెం ఒక సైడ్ నుంచి అయితే ఒక పెద్దగా ఉంది, ఒక సైడ్ నుంచి అయితే ఒకలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.